హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నగేష్ టెక్. సో ఈరోజు మన కొత్త జాబ్స్ అప్డేట్ ఏంటంటే ప్రాపర్టీ మేనేజర్ జాబ్స్ అండి. దీంట్లో క్వాలిఫికేషన్ ఏంటి, శాలరీ ఎంత వస్తుంది అని ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. సో మీరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్త జాబ్స్ అప్డేట్ కోసం, మన లేటెస్ట్ జాబ్స్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మనం ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తామో వెంటనే మీకు నోటిఫికేషన్ అప్లోడ్ వస్తుందన్నమాట. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మనకి ఏంటంటే ప్రాపర్టీ మేనేజర్ జాబ్స్. సో నెంబర్ ఆఫ్ పొజిషన్ వచ్చేసరికి మనకి 5 పొజిషన్స్ అయితే ఉన్నాయండి. పేరోల్ కంపెనీ వచ్చేసరికి జేఎల్ఎల్ కంపెనీ. సో ఇదైతే బెస్ట్ కంపెనీ అనమాట ప్రాపర్టీ మేనేజర్కి. సో వాళ్ళు ఏం క్వాలిఫికేషన్ అడుగుతున్నారంటే క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ రిటర్న్ అండ్ స్కిల్స్ మ్యాండేటరీ ఎక్స్పీరియన్స్ అనమాట. సో వాళ్ళు ఏం అడుగుతున్నారంటే ఎనీ డిగ్రీ అంటే బీటెక్ కావచ్చు, ఎనీ డిగ్రీ కావచ్చు. మోస్ట్లీ బీటెక్ వాళ్ళకి, ఎలక్ట్రికల్ వాళ్ళకి కానీ అలాంటి వాళ్ళకైతే ప్రిఫర్ ఇస్తారు. ఎనీ డిగ్రీ అడుగుతున్నారు. సో మీరైతే ట్రై చేయండి. ఎనీ డిగ్రీ అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ రిటర్న్ స్కిల్స్ మ్యాండేటరీ అడుగుతున్నారు. మినిమం ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 10 to 15 ఇయర్స్. సో 10 నుంచి 15 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. ప్రాపర్టీ మెయింటెనెన్స్ ఎక్స్పీరియన్స్. సో ప్రాపర్టీ మెయింటెనెన్స్లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. సో రెసిడెన్షియల్ ఈజ్ ప్రిఫర్ అంటే రెసిడెన్షియల్ సైట్లో ఎప్పుడైనా వర్క్ చేస్తే అది వాళ్ళకైతే ముందుగా ప్రిఫర్ చేస్తారనమాట. సో మనకి అండ్ మేనేజింగ్ టెక్నికల్ అండ్ సాఫ్ట్ సర్వీస్. సో ఇది ఏంటి మేనేజర్ జాబ్స్ అంటే మేనేజింగ్ టెక్నికల్ స్కిల్స్ అంటే టెక్నికల్గా ఎలక్ట్రీషియన్స్, సూపర్వైజర్ వీళ్ళందరినీ మేనేజ్ చేసుకుని ఉండాలి. అదేవిధంగా సాఫ్ట్ స్కిల్స్ అంటే హౌస్ కీపింగ్, లేబర్స్, సూపర్వైజర్స్, వర్క్ చేసేవాళ్ళు, క్లీనింగ్, ఇవన్నీ ప్యాంట్రీ బాయ్స్ వీళ్ళందరినీ మేనేజ్ చేసుకుంటా ఉండాలి. సో అదేవిధంగా సెక్యూరిటీ కూడా హ్యాండిల్ చేసుకోండి. అంటే మనకి ప్రాపర్టీ ఒక పెద్ద పెద్ద ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట, రెసిడెన్షియల్ ప్రాపర్టీ. సో వీటన్నిటికీ మనకి ఎలక్ట్రికల్, సాఫ్ట్ సర్వీసు, అదేవిధంగా సెక్యూరిటీ వీళ్ళందరినీ మనకి మేనేజ్ చేసుకోవాలి. సో వీళ్ళందరినీ మేనేజ్ చేసుకుంటేనే మనకి మేనేజర్ పోస్ట్ అయితే మనకి వస్తుందన్నమాట. సో శాలరీ వచ్చేసరికి మనకి 75,000 నుంచి 80,000 వరకు పర్ మంత్ అయితే వస్తుందండి. సో ఇదైతే చాలా గుడ్ శాలరీ అనమాట. లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్. సో ఎవరైనా ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్, సో ఇలా చూసారు కదండి, మనకి పేరు వచ్చేసరికి జేఎల్ఎల్ కంపెనీ అనమాట. మనకి డిఫరెంట్ క్లయింట్స్ ఉంటారు. సో ఏ క్లయింట్ అనేది మీకు వాళ్ళు ఇంటర్వ్యూలో చెప్తా ఉంటారు అనమాట. లొకేషన్స్ వరకు హైదరాబాద్లో డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి. సో నేను మెయిల్ ఐడి, సో వాళ్ళ కంపెనీ జేఎల్ఎల్ కంపెనీ వాళ్ళ హెచ్ఆర్స్ మెయిల్ ఐడి నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ రెజ్యూమ్ని డైరెక్ట్గా వాళ్ళకి మెయిల్ సెండ్ చేసి రెజ్యూమ్ని సో మీరు ఫర్దర్గా కమ్యూనికేషన్ కండి. సో మరిన్ని జాబ్స్ అప్డేట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ గుడ్ డే.